Hello everyone, welcome back to my channel of Vamsi. If you're watching this channel for the first time, so only if you like the content, okay? And please like the video reaches to most of the people who are really want to know about this. So I want to previously I have already discussed what are suppositories definition and what is the nature of the suppositories base and what are the ideal property of the suppository base, and next types of suppository, generally what is the suppository base and also the classification of suppository base and how many types are there. So I completely discussed in the previous video, so you can randomly check it in the playlist which was provided in the Sutix. Here I want to discuss about the continuation of that video, that is the second type, that is the water soluble and water miscible or hydrophilic bases. సో జనరల్లీ ఈ సెకండ్ టైప్ అనేది వాటర్ సాల్యుబుల్ కానీ వాటర్ మిసిబుల్ కానీ హైడ్రోఫిలిక్ బేస్ కానీ అంటారు. అంటే 3 నేమ్స్ ఉంటాయన్నమాట, 3 నేమ్స్ ఉంటాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. వాటర్ మిసిబుల్, వాటర్తో మింగిల్ అవుతుంది. అండ్ హైడ్రోఫిలిక్, సో వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు show its activity along with water by mixing in the water. So here generally ఈ మూడిటికి డెఫినేషన్స్ ఇస్తారు. సో వాట్ ఈస్ ద వాటర్ సాల్యుబుల్ ఆల్సో నోన్ యాజ్ అని ఇచ్చి ఇలా ఇస్తారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే చెప్పాను, బిట్స్ ఉంటాయి వీటి మీద. సో ఈ వీడియో తర్వాత నేను బిట్స్ పెడతాను, సో చూడండి. హైడ్రోఫిలిక్ బేస్, ద మెయిన్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ గ్లిజరినేటెడ్ జెలాటిన్ అండ్ ద పాలీఇథిలిన్ గ్లైకోల్స్. సో రిమెంబర్, అసలు ఈ మెయిన్ ఈ గ్రూప్లో తయారయ్యేవి ఎలా ఉంటాయంటే, దేంతో మేడ్ అయ్యి ఉంటాయంటే గ్లిజరినేటెడ్ జెలాటిన్ అండ్ పాలీఇథిలిన్ గ్లైకాల్స్ అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అని అడిగితే గ్లిజరో జెలాటిన్ బేస్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద పాలీఇథిలిన్ గ్లైకాల్. ఓకే, ద కంపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దోస్ ఆర్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గ్లిజరో జెలాటిన్ బేస్. సో వాట్ ఈస్ గ్లిజరో జెలాటిన్ బేస్? It is a mixture of glycerin and water which is made stiff by addition of gelatin. Generally పేర్లోనే ఉంది గ్లిజరో జెలాటిన్ బేస్, అంటే ఇది మిక్చర్ అనమాట, గ్లిజరిన్ యొక్క మిక్చర్ అండ్ ఆ జెలాటిన్ యొక్క మిక్చర్. సో ఎలా ప్రిపేర్ చేస్తారంటే గ్లిజరిన్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్ విచ్ ఈజ్ మేడ్ బై స్టిఫ్నింగ్. యాక్చువల్లీ జెలాటిన్ ఏంటంటే ఒక స్టిఫ్నింగ్ ఏజెంట్ అనమాట, అంటే గమ్మీగా ఉంటుంది. ఓకే, సో జెలాటిన్ యాడ్ చేస్తే గమ్మీగా అవుతుంది. సో ఇక్కడ మనకు సపోస్టిస్కి ఏముండాలి, జెలాటిన్ ఉండాలి. సో ప్రాపర్టీస్, ఇట్ ఈస్ ఏ కలర్లెస్. సో జనరల్లీ ఇట్ ఈస్ కలర్లెస్, బట్ ప్రీవియస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే అందులో వేరేగా ఉంటాయి, అవి ఎల్లో అండ్ వైట్గా ఉంటాయి. సో ఒకసారి చూడండి, అది ప్రాపర్టీస్ వచ్చేసి ఇట్ ఈస్ కలర్లెస్, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ ఇన్ నేచర్. ఓకే, కలర్లెస్, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏమంటున్నాం, వాటర్ అంటున్నాం, రైట్? అందుకని అది ట్రాన్స్లూసెంట్, ట్రాన్స్పరెంట్. ఇట్ ఈస్ సాఫ్ట్ టు టచ్, ఇట్ ఈస్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట ముట్టుకోవడానికి. ఇట్ మెల్ట్స్ ఎట్ 30 to 350, ప్రీవియస్ కూడా 30 to 350 ఉంటుంది. యూజ్డ్ ఫర్ వెజైనల్ సపోస్టిస్. రిమెంబర్, వెజైనల్ సపోస్టిస్, ఎందుకంటే టైప్స్ ఆఫ్ సపోస్టిస్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. జనరల్లీ 5 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెజైనల్, రెక్టల్, ఇయర్, నాసల్ అండ్ సమ్ అదర్ ఉంటాయి. సో అందుకని నేను ఏం చెప్తానంటే, ఈ వెజైనల్ అంటే వెన్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన వెజైనాల్ అయితే కనుక అండ్ అది వాటర్లో సాల్యుబుల్ అవ్వాలి అయితే కనుక అది మనం ఇచ్చేది గ్లిజరో జెలాటిన్ బేస్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ డ్రగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఇట్ మెల్ట్స్ ఎట్ బాడీ టెంపరేచర్, బాడీ టెంపరేచర్కి మెల్ట్ అవుతుంది. ఇట్ మిక్స్ విత్ బాడీ ఫ్లూయిడ్తో మిక్స్ అవుతుంది. నాట్ ర్యాన్సిడ్, ఎటువంటి ర్యాన్సిడిటీ అనేది ఉండదు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ప్రిపేర్ suppositories using boric acid, chloral hydrate, bromides, iodides, iodoform, opium, so etc. So generally these are prepared by using along with suppository base boric acid, chloral hydrate and iodides and iodoform, opium. Remember, this is for second type. Okay, disadvantages: difficult to prepare అండ్ హ్యాండిల్. సో జనరల్గా ఏంటంటే ఇది డిఫికల్ట్ అనమాట ప్రిపేర్ చేయడానికి అండ్ యాజ్ వెల్ అస్ హ్యాండిల్ చేయడానికి. హ్యాండిల్ అంటే ఆ సపోజిటరీ మౌల్డ్ని పర్టికులర్ ఏరియాలోకి ఇన్సర్ట్ చేయడానికి అది డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, ఛాన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ గ్రోత్, మోస్ట్లీ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే జనరల్లీ బ్యాక్టీరియా గ్రో అయ్యే రీజన్స్ ఏవి, కండిషన్స్ ఏవి, వాటర్. సో ఆల్రెడీ ఇది ఎలా ఉంటుంది,
glycerogelatin, because the glycerin is mixed along with water and by adding a stiffening agent, that is nothing but a gelatin. సో ఎప్పుడైనా సరే వాటర్ ఉందంటే రిమెంబర్ దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే, సో దీనికి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. హైగ్రోస్కోపిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అబ్జార్బింగ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది అండ్ జెలాటిన్ ఉంది అండ్ గ్లిజరిన్ ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇట్ అబ్జర్బ్స్ మాయిశ్చర్. సో వెన్ ఇట్ అబ్జర్వ్ మాయిశ్చర్ అట్ ఎక్స్టెంట్ ఆఫ్ టైం, ఒక టైంకి వచ్చేటప్పటికి బికమ్ డ్రై ఆన్ హార్డ్ ఆన్ డ్రైయింగ్. డ్రై చేసిన అంటే ఏమవుతుందంటే డ్రై అయ్యేటప్పటికి హార్డ్ అయిపోతుంది అండ్ సాఫ్ట్ ఇన్ కంటెంట్ విత్ మాయిశ్చర్. అది మళ్ళీ కూల్ కండిషన్స్కి వచ్చేటప్పటికి సాఫ్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, గుర్తుపెట్టుకోండి. జనరల్గా సపోజ్ టు ఎలా ఉండాలి, బాడీలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు అది మెల్ట్ అవ్వాలి, సాఫ్ట్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. అదే బాడీకి కాకుండా బయట అట్మాస్ఫియర్ కండిషన్స్కి, స్టోరేజ్ కండిషన్స్లో ఉన్నప్పుడు లైక్ హార్డ్గా ఉండాలి ఆర్ సొలిడిఫైగా ఉండాలి. ఓకే, అండ్ లాక్సేటివ్ ఇన్ యాక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు, లాక్సేటివ్, పర్గేటివ్ అని. అండ్ ఇన్కంపాటబుల్ విత్ టానిక్ యాసిడ్. సో రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్. క్వశ్చన్స్ బిట్స్ ఎలా అడుగుతారంటే ద గ్లిజరోజెలాటిన్ బేస్ ఈజ్ ఇన్కంపాటబుల్ అని అడుగుతారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టానిక్ యాసిడ్ అండ్ ఫెర్రిక్ క్లోరైడ్. సో వీటి డబల్ నేమ్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, పాలీఇథిలిన్ గ్లైకోల్, దీన్ని పీజీ పెగ్ అంటారు. ఓకే, షార్ట్ కట్ టు రిమెంబర్. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే మర్చిపోకండి, మ్యాక్రోగోల్స్. సో బిట్ ఇలా కూడా అడుగుతారు, పాలీఇథిలిన్ గ్లైకోల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది అని అడుగుతారు, మ్యాక్రోగోల్స్. రిమెంబర్ ఇది సెకండ్ టైప్లో సెకండ్ది. దీస్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ కార్బోవాక్సెస్. సో జనరల్లీ వీటిని కార్బోవాక్సెస్ అంటారు. కార్బోవాక్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ కంప్లీట్గా వ్యాక్స్గా ఉంటుంది. ఓకే, పార్షియల్లీ. అండ్ పాలీగ్లైకోల్స్ అనమాట. పాలీగ్లైకోల్స్ అంటే గ్లైకోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మోర్ నెంబర్ అనమాట. ఓకే, దే ఆర్ అవైలబుల్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్. రిమెంబర్ సాలిడ్గా ఉండొచ్చు, లిక్విడ్గా ఉండొచ్చు ఆర్ సెమీ సాలిడ్, డిపెండింగ్ ఆన్ ద మాలిక్యులర్ వెయిట్. సో డిపెండింగ్ ఆన్ ద మాలిక్యులర్ వెయిట్ మర్చిపోకండి. ఓకే, ద పాలిమర్స్ హ్యావింగ్ ద మాలిక్యులర్ వెయిట్ బిట్వీన్ 200 to 1000 are liquids, and those having the molecular weight higher than the 1000 are waxes like solid. 200 నుంచి 1000 లోపు ఉంటే అవి లిక్విడ్గా ఉంటాయి. ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ అనేది తక్కువగా ఉంటే దాని స్ట్రెంగ్త్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో దానికి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ వీ గివెన్ ద హీట్, మనం ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అట్లా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నాట్ లైక్ ఇచ్చిన వెంటనే కాదు, బట్ దే హ్యావ్ సమ్ టైమ్, సో దే క్యాన్ బ్రేక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ మాలిక్యులర్ వెయిట్ అనేది 1000 కన్నా ఎక్కువ ఉంటే సో అక్కడ ఏమవుతుందంటే సాలిడ్స్ అనమాట, అంటే దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దే ఆర్ కెమికల్లీ స్టేబుల్, ఫిజియోలాజికల్లీ ఇన్నర్. సో జనరల్గా అవి కెమికల్గా స్టేబుల్ ఉంటాయి. కెమికల్లీ స్టేబుల్ అంటే అవి ఎన్ని కెమికల్స్ వచ్చినా దే విల్ బి స్టేబుల్ అనమాట. దే డజంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీథింగ్. అండ్ ఫిజియోలాజికల్లీ ఇన్నర్, అవి ఫిజియోలాజికల్లీ ఇన్నర్, దే డజంట్ షో ఎనీ యాక్షన్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టు సపోజిటరీ బేస్ అనేది మనం తీసుకునే సపోజిటరీ మెడికేషన్ అనేది, మెడికమెంట్ అనేది దాని యొక్క పర్టికులర్ సైట్ దగ్గరికి ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవ్వాలి, అంటే అక్కడ వరకు క్యారీ చేసుకోవడానికి యూజ్ అవ్వాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో సపోజిటరీ బేస్ అనేది దాని యాక్షన్ చూపించకూడదు. ఇన్నర్ట్ అంటే అది రియాక్ట్ అవ్వదు, బట్ ఇట్ విల్ హెల్ప్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అండ్ డు నాట్ అలో ద బ్యాక్టీరియల్ ఆర్ మోల్డ్ గ్రోత్ టు టేక్ ప్లేస్. అండ్ ఇంకొకటి ఏం చేస్తుంది, డు నాట్ అలో ద బ్యాక్టీరియల్ గ్రోత్ని అలో చేయదు. అండ్ ద మోల్డ్ టు టేక్ ప్లేస్ ఆర్ మౌల్డ్ గ్రోత్ టు టేక్ ప్లేస్. అలాగే మౌల్డ్ గ్రోత్ అనేది అంటే మౌల్డ్లో ఉన్న సపోజిటరీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. రిమెంబర్ అడ్వాంటేజెస్, దే ఆర్ కెమికల్లీ స్టేబుల్. సో జనరల్లీ ఇవి ఎలా ఉంటాయంటే కెమికల్గా స్టేబుల్గా ఉంటాయి. ఇన్నర్ట్, నాన్ ఇరిటెంట్, డు నాట్ అలో బ్యాక్టీరియల్ గ్రోత్ మనం డిస్కస్ చేసుకున్నట్టే. బట్ ముందు చూసిన గ్లిజరోజెలాటిన్ అనేది అది హైడ్రోఫిలిక్కే, కానీ అది బ్యాక్టీరియల్ గ్రోత్ని అలో చేస్తుంది. బట్ మనం చూసిన హైడ్రోఫిలిక్ బేస్లోనే సెకండ్ టైప్ వచ్చేసి పాలీగ్లైకోల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాక్రోగోల్స్. సో అవి ఎటువంటి బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇంక్రీజ్ చెయ్యవు. రిమెంబర్ దట్. ప్రొవైడ్ ప్రొలాంగ్డ్ యాక్షన్ అంటే
ఇప్పుడు 500 mg డ్రగ్ తీసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది 4 hours చూపించాలి ఆర్ 6 hours చూపించాలి. ప్రొలాంగ్డ్ యాక్షన్ అంటే 24 hours ఆర్ 12 hours చూపించేదాన్ని ప్రొలాంగ్డ్ యాక్షన్ అంటారు. అంటే డ్రగ్ అదే ర్యాండమ్గా సస్టైన్గా రిలీజ్ అవుతుందన్నమాట. ఒకేసారి రిలీజ్ అయిపోదు. 500 mg కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. సో దాన్ని ప్రొలాంగ్డ్ యాక్షన్ అంటారు. కంటిన్యూగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం డోస్ అనేది పెంచక్కర్లేదు. అంటే ఇప్పుడు డ్రగ్ యొక్క యాక్షన్ అనేది 500 mg 4 hours చూపిస్తుంది అనుకోండి. అంటే ఒక రోజంతా యాక్షన్ చూపించాలంటే డ్రగ్ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, నియర్లీ అరౌండ్ 6 times తీసుకోవాలి, రైట్. సో 6 times తీసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది, డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా ఏ ఒక్క డ్రగ్ అయినా మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దిర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ యాక్షన్గా ఉంటాయి. అంటే అదే డ్రగ్ ర్యాండమ్గా రిలీజ్ అయితే కనుక ప్రొలాంగ్డ్ యాక్షన్ ఉంటుంది. అప్పుడు 6 hours 12 hours అలా చూపిస్తే మనకి అమౌంట్ ఆఫ్ మెడికమెంట్ అనేది తగ్గుతుంది. అంటే తీసుకునే ట్యాబ్లెట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అయినా సరే. అండ్ సపోజ్ డు నాట్ స్టిక్ టు మౌల్. సో మౌల్కి స్టిక్ అవ్వదు. మౌల్స్ అంటే ఏమీ లేదండి, ఆ సపోజ్ స్టిక్ ఇచ్చే షేప్నే మౌల్డ్ అంటారు. ఆ మౌల్డ్స్లో పెట్టి చేస్తారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఎలా చేస్తారు, సో అదే మౌల్డ్ అనమాట. సపోజ్ ట్రీస్ ఆర్ క్లీన్ అండ్ స్మూత్ ఇన్ అపియరెన్స్. క్లీన్గా ఉంటాయి, స్మూత్ ఇన్ అపియరెన్స్గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఆర్ సింథటిక్ బేసిస్. సో మ్యాక్సిమం బిట్స్ అనేవి ఈ బేసెస్ నుంచి అడుగు ఛాన్సెస్ ఉంది. సో సింథటిక్గా మ్యాన్ మేడ్ అయిన వాటిని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ టు ఇంక్రీజ్ లైక్ ద పెనిట్రేషన్ ఆఫ్ డ్రగ్ని ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ టెంపరేచర్ కనుక బాడీలో ఎక్కువ అయితే లీకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐ హోప్ మీకు తెలుసు సపోస్ట్రీస్ ఏ సైట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అనేవి వెజైనల్ అండ్ రెక్టమ్, రైట్. సో ఐ థింక్ యూ గాట్ ఎగ్జాంపుల్స్. విటిప్సాల్, మాసా ఎస్టర్నియం. రిమెంబర్, Vitipsol and Masa esternium are under the category of emulsifying or synthetic bases. Okay, so generally Vitipsol and Masa esternium అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క బేస్ అనమాట. సో ఒక్కొక్క బేస్ గురించి ఇండివిజువల్గా చూద్దాం. బట్ ముందు చెప్పిన ఆ యొక్క హైడ్రోఫిలిక్ బేసెస్ని అసలు మర్చిపోద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. పాలీఇథిలిన్ గ్లైకాల్ ఆర్ మ్యాక్రోగోల్స్ అంటాం సెకండ్ దాన్ని. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ విటిప్సాల్ అంటే దే కన్సిస్ట్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్, సో రిమెంబర్ ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్ సాచురేటెడ్ వెజిటేబుల్ ఫ్యాటీ యాసిడ్స్. సో జనరల్లీ సాచురేటెడ్ అంటే తెలుసు, బెంజీన్ రింగ్స్లో ఎటువంటి డబుల్ బాండ్ లేకపోతే దాన్ని సాచురేటెడ్ అంటాం. ఆర్ విచ్ ఆర్ ఈజీ టు బ్రేకబుల్ అనమాట, మర్చిపోద్దు, గుర్తుపెట్టుకోండి. దే కన్సిస్ట్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్ సాచురేటెడ్ వెజిటేబుల్ ఫ్యాటీ యాసిడ్స్ with varying percentage of partial esters. సో percentage of esters అనేవి మారుతూ ఉంటాయి, రిమెంబర్. సో ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ బీస్ వ్యాక్స్ ఈజ్ యాడెడ్ ఫర్ యూస్ ఇన్ హాట్ క్లైమేట్స్. సో ఈ విటాప్సాల్తో పాటు చిన్న క్వాంటిటీ ఆఫ్ వ్యాక్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఈ వ్యాక్స్ అనేది ఎక్కడొచ్చింది, ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చూసారో హైడ్రోఫిలిక్ బేస్లో అక్కడ మీకు వ్యాక్స్ అనేది వచ్చింది. సో దాన్ని ఏమంటారు, కార్బనో వ్యాక్స్ అంటాం. దేన్ని, ఫస్ట్ టైప్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ బీస్వాక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాట్ క్లైమేట్స్. అండ్ it should not be cooled rapidly as it become brittle. జనరల్లీ ఈ సపోస్ట్రీస్ రూమ్ టెంపరేచర్లో సాలిడ్గా ఉండాలంటాం. అంటే అది పర్టికులర్ కండిషన్స్లో ఎలా ఉండాలి, సాలిడ్గా ఉండాలి. అలా అని సాలిడ్గా ఉండాలని చెప్పేసి ఎక్కువ స్టోరేజ్గా ఎక్కువ కూల్ కండిషన్స్ పెట్టేస్తే అది బ్రిటిల్ అయిపోతుంది, అంటే క్రిస్టల్స్ కింద విరిగిపోతుంది. అండ్ ఫ్రాక్చర్, లూబ్రికేషన్ ఈజ్ రిక్వైర్డ్. లూబ్రికేషన్ అనేది దీనికి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మాసా ఎస్టర్నియం. సో మాసా ఎస్టర్నియం ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్, అండ్ హియర్ కార్బనో వ్యాక్సెస్ అనేవి ఎగ్జాంపుల్ ఏంటంటే those are nothing but the type 1 glycerol-gelatin base. Masa esternium, it is a mixture of mono, di and triglycerides of saturated fatty acids. Mundu chuste just it is a mixture of triglycerides of saturated vegetable fatty acids. Okay, and here it comes to that ఇదైతే మనకి మోనో ఉంటుంది, డై ఉంటుంది, అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నాట్ వెజిటేబుల్. రిమెంబర్ డిఫరెన్స్ ఎలివేటర్. ఇట్ ఈస్ వైట్, brittle, almost odorless
అండ్ టేస్ట్లెస్ సాలిడ్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ మెల్టింగ్ పాయింట్ 33.5 to 35.50. దే ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ గ్రేడ్. దీనికే డిఫరెన్స్ వచ్చింది. విటోప్సాల్కి మాత్రమే, మాసా ఎస్టర్నియంకి మాత్రమే మీకు డిఫరెన్స్ అనేది వచ్చింది. 33 ఉంది, అది మిగతాదైతే 30 to 350. దే ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ గ్రేడ్స్, బట్ గ్రేడ్ బి ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిస్పెన్సింగ్. గ్రేడ్స్ అంటే ఏమీ లేదండి, దాని యొక్క ప్యూరిటీ అయినా చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ద శాంపిల్ యొక్క క్రిస్టాలిటీ అయినా కూడా చెప్పొచ్చు. ఓకే, సో గ్రేడ్ బి ఈజ్ కామన్లీ యూజ్ చేస్తామంటే డిస్పెన్సింగ్ ఆఫ్ మెడిసిన్స్లో. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్. సో ఇప్పుడు ఓవరాల్గా అడ్వాంటేజెస్ చూస్తే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్ ఆర్ సింథటిక్ బేసెస్. దే సాలిడిఫై ర్యాపిడ్లీ, చాలా ఈజీగా సాలిడిఫై అవుతాయి, చాలా ఫాస్ట్గా. దే ఆర్ నాన్ ఇరిటెంట్. ద లూబ్రికేషన్ ఆఫ్ మౌల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఐ థింక్ మీకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమవుతున్నాయి కదా. సో ఓవర్ హీట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బేస్. ఇక్కడ మాత్రమే ఓవర్ హీటింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బేస్ అండి. మిగతావైతే ఓవర్ హీట్ చేస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. దే కెన్ అబ్జార్బ్ ఫెయిర్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ ఆక్వైస్ లిక్విడ్స్. ఈవెన్ దో ఈ మాసా ఎస్టర్నియం అనేది ఇట్స్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ అయినప్పటికీ దే కెన్ అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ ఆక్వైస్ లిక్విడ్స్ అండి. సో ద వైట్, ఆర్డర్లెస్, క్లీన్ అండ్ అట్రాక్టివ్ సపోస్టిస్ ఆర్ ప్రొడ్యూస్. సో ఇవేం ప్రొడ్యూస్ చేస్తుంది? వైట్, ఆర్డర్లెస్, క్లీన్గా ఉండి అట్రాక్టివ్గా ఉండే సపోస్టిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్ లెస్ లయబుల్ టు గెట్ ట్రాన్సిట్స్. సో మిగతా చూస్తే ర్యాన్సిడిటీ ఉంటాయండి ఎంతో కొంత, కానీ ఈ మాసా ఎస్టర్నియం చూస్తే ర్యాన్సిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ అడ్వాంటేజెస్ వీ నీడ్ టు గో టు ద డిసడ్వాంటేజెస్. దే షుడ్ నాట్ బి కూల్. ఇవి ఎక్కువ కూల్